कांग्रेस कायद व साबिका रुकन राज्यसभा भी हनुमंत राव ने कहा कि पहले बीवियां अपने शौहरों को बचाने के लिए देवताओं से दुआ करती थी, अब बीवियां अपने शौहरों को मार रही है। हाईटेक सिटी में लिव इन रिलेशनशिप को कम किया जाए। मैं रियासती वजीर श्रीधर बाबू को लिव इन हॉस्टल बंद करने के लिए खत लिखूंगा। उन्होंने कहा कि मोहब्बत के मामलात को कम किया जाए। मोहब्बत है तो शादी कर ले, लेकिन अपने वालिदैन को मत मारें, अपने शौहरों को मत मारें। హరిశ్చంద్రుడు చనిపోతే హరిశ్చంద్రుడు వారు భార్య ఎముడు ఎత్తుకపోతుంటే నా భర్తను కాపాడండి అంటున్నారు. ఇప్పుడు భర్తనే చంపేస్తున్నారు. కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. అదే విధంగా ఆ 18th సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అదే విధంగా నంబర్ 1 సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని, మహిళలకు ఉండే గౌరవం వాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకు ఉండే గౌరవం ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి, భార్యాభర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది. లేకపోతే తల్లిదండ్రులకే చంపేస్తే, తండ్రినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కాలే, వాళ్ళు కూడా రేపు పెళ్లి అవుతుంది. ఇదే విధంగా ఏదైతే లవ్ అఫేర్స్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి. మీ లవ్ అఫేర్స్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకొని, ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడి చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు. తర్వాత భర్తను ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యేదో పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు. దీని మీద నేను ఏది లేవు ఇదైతే మన